హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నానండి. ఇదైతే ఫ్రైడే పూజ వ్లాగ్ అండి. ఫ్రైడే కదా, ఇవాళ పూజ అది చేసుకొని వీడియో స్టార్ట్ చేశాను. మా గార్డెన్ చూపిద్దాము అని చెప్పి స్టార్ట్. ఇదిగోండి, ఇప్పుడిప్పుడే దీనికి చిగుర్లు అవి వస్తున్నాయి మల్లె చెట్టుకి. అప్పుడు కత్తిరించినప్పుడు మీకు నేను వీడియో చూపించాను కదా, అందుకని ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. దానితోనే మొగ్గలు కూడా వస్తున్నాయి ఆ కొమ్మకి. ఇదిగోండి, ఫ్రైడే కదా, ఇక బట్టలు అవి వేసుకోవాలి మిషన్లో ఇదిగోండి, ఇప్పుడే పూజ అది చేసేసుకున్నాను. దీపం కూడా పెట్టేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్. ఇదిగోండి, ఉప్పు దీపం పెట్టుకుంటాను కదా, శుక్రవారం ఉప్పు దీపం పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇక్కడైతే మొక్కలు అయితే ఉన్నాయి కానీ పెద్దగా ఏం లేవు మందార చెట్టుకి. ఇదిగోండి, ఇక్కడైతే వస్తున్నాయి ఇప్పుడిప్పుడే మొగ్గలు. బిల్వపత్రాలు చూడండి, అసలు ఎంత పెద్దగా వచ్చినాయో చూడండి. బిల్వపత్రాలు ఒక్క కొమ్మకి 3 వేసి ఇట్లా ఎంత పెద్దగా వచ్చినాయో చూడండి. ఎండకి 2 టైమ్స్ వాటర్ పోస్తాయి కానీ ఇవి ఇట్లా కనిపించట్లేదండి. లేదంటే ఒడిలిపోయినట్టు అయిపోతున్నాయి మొక్కలు. ఎండకి మనమే ఎట్లాగా ఉన్నాం, ఇంకా మొక్కలు ఎట్లా ఉంటాయి. కాబట్టి ఇక అట్లన్నీ సర్దేసుకోవాలి. పాలు కాచేసుకోవాలి. సమ్మర్ కదా అండి, ఇక 2 టైమ్స్ కాచేస్తాను. ఇప్పుడు కాచి ఫ్రిడ్జ్లో పెడతా, మళ్ళీ ఈవినింగ్ ఏమో టీ టైంలో తీసి కాచేస్తాను. ఇదిగోండి, ఉప్మా పోపు అది వేసేసుకున్నాను. ఉప్మా చేద్దామని చెప్పి. ఓం తస్య వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తస్య వితుర్వరేణ్యం భర్గో దేవస్య. ఇదిగోండి, మా బాబు పూజ బాగా చేసుకున్నాడు కదా ఫ్రెండ్స్. ఒడుగు చేశాం కదా, ఇక అందుకని రోజు స్నానం చేయగానే అట్లా పూజ అది చేసుకుంటాడండి. ఇదిగోండి, ఉప్మా రవ్వ పోసేసుకున్నాను. నీళ్ళు కాగిపోయినాయి కదా. ఇక బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఇక లంచ్ స్టార్ట్ చేసేస్తానండి. ఇదిగోండి, స్టవ్ మీద పాలు కూడా పెట్టేసుకున్నాను. ఇంకైతే లంచ్ స్టార్ట్ చేస్తాను అండి. ఇవాళ అయితే మాగాయ పెట్టాను కదా ఫ్రెండ్స్. అదే కొంచెం పొడి ఆడుతున్నది ఎందుకో. ఇక నూనె కాచేసి అందులో పోసేద్దాం, నువ్వుల నూనె అని అనుకుంటున్నా. అది ఒట్టిపప్పు పెట్టేస్తా, బెండకాయ ఫ్రై చేస్తా అండి ఇవాళ అయితే లంచ్కి. అది ఇదిగోండి, నేను ఇవాళ ఒట్టిపప్పు పెట్టాను కదా, మాగాయ పప్పు చేస్తున్నానండి. ఏం లేదు, మాగాయ పప్పు అంటే మనం ఒట్టిపప్పు ఉడికించేసుకొని ఆ మాగాయ మనం పచ్చడి చేస్తాం కదా, అది ఇందులో వేసేసి పోపు పెట్టుకోవటం. ఇంగు పోపు అచ్చం మామిడికాయ పప్పు తిన్న టేస్ట్ వస్తుంది. ఇవాళ మాగాయ పప్పు. బెండకాయ ఫ్రై కూడా నేను వేరే విధంగా చూపిస్తున్నాను మీకు. శనగపిండి పల్లీలు అన్నీ వేసి చేస్తారు కదా హోటల్ స్టైల్లో, మనకి ఏదైనా ఫంక్షన్లో వాటిల్లో చాలా టేస్టీగా వస్తుంది. అది చూపిస్తున్నా. ఇప్పుడైతే ప్రస్తుతానికి పప్పు పెట్టేస్తున్నాను స్టవ్ మీద. ఇదిగోండి, ఇప్పుడే పప్పు అయిపోయింది. ఇదిగోండి, పాలు కూడా పొంగు వచ్చేస్తున్నాయి. ఇది గుజరాతీస్ అండి, రాజస్థాన్ వాళ్ళు తింటారు ఘాటీ. అయితే మొన్న బేకరీకి వెళ్తే అక్కడ కనిపిస్తే తీసుకొచ్చాను. ఇంకా సమ్మర్ కదా, పిల్లలు ఏదో ఒకటి పెట్టు అని మా బాబు అయితే అడుగుతూనే ఉన్నాడు. 1 అవర్కి ఒకసారి అని. సరే ఘాటియా తీసుకొచ్చా. ఇది ఈవినింగ్ స్నాక్స్కి బాక్స్లో కూడా బాగుంటాయండి ఇవి. ఇందులోకి మనం పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. నేతిలో వేయించేసుకొని ఉప్పు జల్లుకొని తింటే బాగుంటుంది. శనగపిండితో తయారు చేస్తారు ఇవి. ఇదిగోండి, బెండకాయ ఫ్రై కోసం బెండకాయలు తీసుకొని శుభ్రంగా తుడిచేసుకోవాలి. తడి క్లాత్తో తుడిచేసుకొని ముక్కలు చేసి పెట్టేసుకోవాలి. ఇదిగోండి, బాండ్లీ పెట్టేసుకున్నాను కదా, ఇందులో ఆయిల్ వేసేసుకుందాము ఫస్ట్. కాబట్టి మనకు కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి ఇందులో. ఇదిగోండి, ఫ్రై కదా మనం చేసేది. కొన్ని పల్లీలు తీసుకున్నానండి ఈ బెండకాయ ముక్కలకి. ఈ పల్లీలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయించుకున్నాక మనం దీని మీద కొంచెం శనగపిండి జల్లేసి వేయించేసుకొని ఉప్పు, కారం, జీలకర్ర వేసి ఇవి కూడా వేసి కలిపేస్తే బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇదిగోండి, ఇందులోనే పల్లీలు వేసేసుకున్నాను. వేయించేసుకోవాలి ఇవి. ఇదిగోండి, కరివేపాకు, ఇదిగో పల్లీలు కూడా వేయించేసుకున్నాను కదా. నెక్స్ట్ బెండకాయలు కూడా వేసేసుకున్నాను. ఇవి కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి వేసేసుకున్నాం కదా. తర్వాత మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా వేసి ఉప్పు, కారం, పసుపు, శనగపిండి వేసి ఇవన్నీ వేసి కలిపి తీసేసుకుంటే బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఎప్పుడైనా పప్పు చేస్తే మాత్రం ఇట్లాంటి ఫ్రై ఉంటే ఆ కాంబినేషన్ చాలా టేస్టీగా సూపర్గా వస్తుంది.
నూనె బాగా కాగిన తర్వాత ఈ బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇదిగోండి ముక్కలు కూడా వేయించేసుకున్నాను. మరీ డీప్ ఫ్రై చేయకూడదండి, కొంచెము ఇట్లా ఉంటేనే ఆ శనగపిండి, ఉప్పు, కారం, జీలకర్ర అనేది దీనికి పట్టి మనకి కొంచెం పకోడీ లాగా కనిపిస్తాయి బెండకాయ ఫ్రై. ఇప్పుడు ఇందులో 3 పచ్చిమిరపకాయలు కూడా తరిగి వేయించేసుకుంటున్నాను. ఇదిగోండి ఇందులో అయితే పచ్చిమిరపకాయలు అవి అన్నీ వేయించేసి పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడైతే ఇందులోనే మనం శనగపిండి, ఉప్పు, కారం, జీలకర్ర వేసి ఇవన్నీ వేసేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే జీడిపప్పు కూడా వేయించుకోవచ్చు అండి, వేయించి వేసుకోవచ్చు. ఇదిగోండి వచ్చేసి శనగపిండి కూడా వేసేసుకున్నాను కదా. ఇది మొత్తం మనము కలిపేసుకున్నాము. అదో చూస్తున్నారా ఎట్లా వస్తుందో. ఇప్పుడు ఇందులోనే ఉప్పు, కారం, జీలకర్ర ఇదిగోండి వచ్చేసి ఉప్పు, కారం, జీలకర్ర వేసేసుకున్నాను. మా బాబుకి చాలా ఇష్టం అండి ఈ కర్రీ. ఇప్పుడు ఇవి కూడా ఇందులో వేసేస్తున్నాను. వేయించుకున్నటువంటి పల్లీలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. కారం కొంచెమే వేసాండి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి. ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మనకి పెళ్ళిళ్ళలో లేకపోతే ఏదైనా ఫంక్షన్లలో బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై ఇట్లానే చేస్తారండి. ఒకసారి పిల్లలకి ట్రై చేసి పెట్టండి, బాక్స్ బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మీకు నేను మాగాయ పప్పు చూపిస్తాను. ఇదిగోండి టేస్టీ యమ్మీ టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు ఇష్టం అంటే కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే మనకి పప్పుల్లోకి కానీ, సాంబారు, రసంలోకి సైడ్ డిష్గా సూపర్ డిష్ అండి. ఇదైతే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నేను ఇదే ఫస్ట్ టైం చేశాను. మా బాబుకి ఇష్టమని ఎప్పుడు చేయమని అడుగుతుంటే ట్రై చేశాను. ఇక మా బాబు ఇవాళ ఇష్టంగా లంచ్ తింటాడండి. ఇవాళైతే వచ్చేసి ఇవ్వండి ఈలోపు టీ పెట్టుకున్నాను, టీ తాగేద్దామని చెప్పేసి. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా. ఇక నెక్స్ట్ పప్పు చేసి రైస్ పెట్టేస్తే ఇవాళ లంచ్ రెడీ అయిపోతుందండి. రెసిపీస్ ఇవ్వండి, పప్పు ఉడికిపోయింది. ఇది తీసి కొద్దిగా ఇందులో వేసుకోవాలి. అచ్చం మనకి మామిడికాయ పప్పు తిన్న ఫీలింగ్ వస్తుంది. మీరు మళ్ళీ దాన్ని నేను కొంచెమే చేశానండి. వచ్చేసి నైట్ ఎట్లాగో టిఫిన్స్ కదా వేస్ట్ అయిపోతుందని ఇందులో కొంచెం మీరు పోపు వేసేసుకుంటే మాగాయ పప్పు రెడీ అయిపోతుంది. కరివేపాకు, ఇంగు పోపు వేసుకోవాలి. ఇదిగోండి ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కొంచెం తగ్గినట్టుగా అనిపించింది. అందులో వేస్తాం కానీ మన ఒట్టిపప్పులో వేయలేదు కదా. ఇదో ఇందులోనే మన పోపు వేసేసుకుంటున్నాను. వచ్చేసి ఇవ్వండి మాగాయలో కొంచెం పొడిపొడిలాడుతుంది. నూనె పోసుకున్నాను, నువ్వుల నూనె వేడి చేసేసుకుంటున్నాను. ఇక అయితే వచ్చేసి ఇదిగోండి రైస్ పెట్టేసుకుంటున్నాను. బియ్యం కడిగేసి రైస్ పెట్టేసుకుంటే ఇవాళ వంట అది రెడీ అయిపోతుంది. ఇదిగోండి వేడిగా రైస్ కూడా పెట్టేసుకున్నాను. రోజు వీడియోస్ పెట్టడం వల్ల మీతోటి వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ తోటి మాట్లాడడం అలవాటు అయిపోయండి. అసలు ఒక్కరోజు వీడియో పెట్టకపోయినా నాకేంటోగా అయిపోతుందండి, ఏదో మిస్ అవుతున్నట్టుగా మిమ్మల్ని. అంటే మనం ఏదైనా మీతో షేర్ చేసుకుంటాం కదా మా యూట్యూబర్స్ అందరూ, అందుకని అట్లా అలవాటు అయిపోయి ఏంటో వెల్తీగా అనిపిస్తుందండి నాకైతే. హెల్త్ బాగాలేదని ఇంకా రోజు మార్చి రోజు వీడియోస్ పెడుతున్నాను. కొంచెం హెల్త్ అది ఇది బాగుంటే మాత్రం రోజు వీడియోస్ పెడతా అండి. ఇట్లానే నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్.